అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. 9లో రాష్ట్రం విడిపోయి కష్టకాలంలో ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు వస్తువులతో ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు నాటి బాలులే రేపటి పౌరులు, వాళ్ళు బాగుండాలి, అన్ని విధాలుగా బాగుండాలని మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కాలంలోనే మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు. మరి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు. నా బడుగు బడిగిన వర్గాలు అన్నారు. నా బడుగు బడిగిన వర్గాల బిడ్డలు స్కూళ్ళలో కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టడం కూడా ఇష్టం లేక సుమారుగా 1.5 లక్ష మంది హస్తులతో 5 సంవత్సరాలు చదువుకున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళగానే ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కూర్చొని చర్చించి మధ్యాహ్నం పూట డొక్కా సీతమ్మ గారి పేరు మీద మనం భోజనం పిల్లలందరికీ ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకొని సుమారుగా ఈ 3 నెలలకే 27 కోట్ల నిధులు అవుతాయి. అది కూడా ఈ కష్టకాలంలో ఏ డిపార్ట్మెంట్ చూసిన అప్పులే కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులే కనిపిస్తున్నాయి. అయినా పిల్లలు విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 నెలలకే 27 కోట్లు, మరి సంవత్సరానికి సుమారుగా 96 కోట్ల నిధులతో ఈ మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేశాం. విద్యార్థులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మేము పొద్దున్నే ఉదయం 7 గంటలకు వచ్చి భోజనం చేసుకొచ్చి సాయంకాలం 5 గంటల వరకు మళ్ళీ ఇంటికి పోయే వరకు మాకు భోజనం ఇబ్బంది పడతాం. చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు ఉత్సాహంగా థ్యాంక్ యూ లోకేష్ సార్ అని కూడా వాళ్ళు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. గతంలో కూడా మేము గతంలోనే చెప్పాం, మా ఎదురుగానే అన్నా క్యాంటీన్ ఉండేది. అన్నా క్యాంటీన్లు కూడా మూపించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. గతంలో కూడా మేము చెప్పాం, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తామన్నాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఏదైతే తొలి సంతకం అన్నామో ఆ తొలి సంతకం మెగా డిఎస్సి తొలి సంతకం చేశాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో మరి మన పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఐటీఐ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది. ఐటీఐ కాలేజ్ కూడా నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ చేయబోతున్నాం. మరి బడిగిన వర్గాల పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాల ఇక్కడ ఇబ్బందిగా ఉంది సార్ అంటే ఆల్రెడీ ఈ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ చేశామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.